మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మెదక్ జిల్లా హవేలికన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండాకు చెందిన కిరియాకు ఇద్దరు కొడుకులు. తనకున్న ఎకరా పొలానికి ఇటీవల రైతు భరోసా డబ్బులు 6,000 ఖాతాలో జమయ్యాయి. ఇది తెలుసుకున్న చిన్న కొడుకు సంతోష్ తనకు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడగగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అందులో 2,000 ఖర్చు చేసుకున్నానని మిగతా 4,000 తీసుకోవాల్సిందిగా సంతోష్ కు తెలిపాడు. మొత్తం డబ్బులు కావాలని తండ్రి కిరియాతో గొడవపడ్డ సంతోష్ కోపంతో తండ్రి నాలుక కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ కిరియాను చికిత్స నిమిత్తం కుటుంబీకులు మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హవేలిగన్పూర్ లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు అదే రైతు బంధు పైసల కొరకు నాకు కావాలి పైసలు మొత్తం మేము అలాగున్నాం సారు. అలాగున్నారా? షుగర్ వచ్చింది, అది వచ్చింది, ఎల్లు కూడా కొప్పించినాం. 3,000 నేను ఉంచుకుంటా, 2,000 ఇస్తా అంటే నువ్వు ఎందుకు ఇస్తావు అని తీసుకోలేడట. సప్పుడు తగ్గచ్చి గొడవలతో ఈడ కొడితే సరిగా రాలేదు. సరిగా రాకపోతే గిట్లా సీత అని చెప్పి బనీను అంగి పోయింది. ఆడికెళ్ళేమో ఇంకో పాటి తెచ్చిందేమో గిట్ల గుంజేసిండు గొడవలతోటి. నాలుగు తెగిపోయిందా? నాలుగు తెగిపోయింది. ఆకోసారి మాట డాక్టర్లు ఏం చేశారు? డాక్టర్ కుట్టిర్రు, నిన్న ఇది కుట్టిర్రు, నాలుగే కుట్టిర్రు. నాలుగే తెగిపోయింది. తెగిపోయింది. రైతు బంధు కోసం ఇంకేమైనా? అదే రైతు బంధు పైసలు నాకు ఇవ్వలేరు. ఎన్ని పైసలు? 6,000 వచ్చింది. 5 ఒక 100 ఆడ అకౌంట్లో పట్టుకున్నారట. 5,000 వస్తే ఈయన 3,000 ఉంచుకున్నాడు, 2,000 కొడుకు ఇచ్చాడు. ఆయన పేరు పట్టలేదు. ఏం పేరు? సంతోష్. ఈయన పేరు ఏం పేరు? కిరియా. కిరియా ఏం కిరియా అంటే? బాండోద్ కిరియా. మీ కొడుకు పేరు? బాండోద్ సంతోష్. సంతోష్. ఆయనకు వచ్చిందా కేసు? కేసు మిస్ పెట్టారు ఏమైనా పోలీసు? అటే ఉన్నాడు. ఈడ కోసి చేసి బండి మీద పోయాడు. ఇద్దరు కొడుకు బిడ్డ. పోలీసు వాళ్ళు ఏమన్నారా? పోలీసులు 2 కార్లు వచ్చినాయి. ఈడ ఇంటికి వచ్చినాయి. భూమి తీసుకుంటే కూడా అన్నదమ్ములే తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు, పంచుకున్నారు. మేము దవాఖానలో ఉన్నాము. ఎన్ని గంటలకు జరిగింది ఇది? ఇంటికాడనే. ఎన్ని గంటలకు? 7 గంటల. ఎప్పుడు? నిన్న రాత్రి? పొద్దుగల. పొద్దుగల 7 గంటల.